రాజమండ్రి రూరల్ టీడీపీ సిట్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నిరసన సెగ తగిలింది. ఇవాళ 27వ వార్డులో ప్రచారం చేస్తుండగా స్థానికులు తిరగబడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తమ వార్డును పట్టించుకోలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మహిళలు నిరసన తెలిపారు. దీంతో ఎమ్మెల్యే గోరంట్లకు మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తమను చెప్పుతో కొడతానని బుచ్చయ్య చౌదరి బెదిరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు మహిళలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి నిరసన సెగ తాగింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. బలరాం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రచారం చేసే సమయంలో 27వ వార్డులో ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో అయితే ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న సమయంలో మహిళలందరూ కూడా నిరసన అయితే మాత్రం తెలియజేశారు. నిరసన సెగ కూడా బుచ్చయ్య చౌదరికి అయితే మాత్రం తగిలిందని కూడా చెప్పొచ్చు. అంటే గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఈ వార్డులోకి ఒక్కసారి కూడా తొంగి చూడలేదు, ఒక్కసారి కూడా ఈ వార్డులో రాలేదు. ఈ వార్డులో ఏం జరుగుతుంది, కనీసం మౌలిక వసతులు అందుతున్నాయా లేదా, మంచినీరు, తాగునీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇలాంటి సౌకర్యాలు ఏమీ కూడా ఏం జరుగుతుందా అనేది ఎప్పుడు వచ్చి చూసింది లేదు. కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారని చెప్పి ఇటు మహిళలకు అటు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య వాగ్వాదం అయితే మాత్రం చోటు చేసుకున్న సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం ఒక మహిళని చెప్పుతో కొడతానని అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మహిళలు కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. అయితే దీనికి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా మహిళలు ఫిర్యాదు చేసేందుకైతే మాత్రం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఎన్నికల ప్రచారానికి కేవలం 8 రోజులే ఉన్న నేపథ్యంలో, అంటే ఎన్నికల ప్రచారం జోరైతే మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిరసన సెగ తగలడంతో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ వార్డులోకి ఎప్పుడూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాలేదు, గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా రాకుండా ఇప్పుడు ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న మహిళలు కూడా బుచ్చయ్య చౌదరిని కూడా నిలదీసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇది కేవలం 27వ వార్డులోనే కాకుండా గతంలో కూడా శాటిలైట్ సిటీలో కూడా ఒకసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కూడా స్థానికంగా ఉన్న మహిళలు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా నిలదీసిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ప్రచారం జరుగుతున్న సమయంలో ఎక్కడికక్కడే ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత అంటే రాష్ట్ర రాజకీయాలకే తప్ప స్థానికంగా ఉన్న నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తారని చెప్పి కొంతమంది ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. సతీష్, అంటే స్థానికంగా ఉన్న సమస్యల కోసం ప్రశ్నిస్తే అలా మహిళల్ని బెదిరించడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఇతర స్థానిక ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళా లోకల్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి?
అంటే ఖచ్చితంగా బలరాం అయితే ఇప్పుడు నియోజకవర్గంలో సమస్యలపై ఎందుకు రాలేదు, గెలిచిన తర్వాత మమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలని చెప్పి నిలదీసినందుకైతే మాత్రం చెప్పుతో కొడతాననడం మాత్రం అది ఖచ్చితంగా హర్షించవలసిన విషయంగా చెప్తున్నారు. చుట్టుపక్కల ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించే విధానాన్ని అయితే మాత్రం తప్పుపడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అంటే నియోజకవర్గంలో అయితే మాత్రం గడిచిన 5 సంవత్సరాలు కనుక ఒకసారి చూసుకుంటే కనుక కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే ఇతర ఏ విషయంలో అయినా సరే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. జరిగిన సమయం ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గానికి కానీ ఆ వార్డుకొని రాలేదని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న మహిళలు అయితే మాత్రం నిలదీస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.